ఒక పేద తండ్రి తన ముగ్గురు కుమారులు పెద్దవాళ్ళవడంతో పని వెతుక్కోవాలని ఆదేశిస్తాడు. ప్రతి కొడుకు ఒక సంవత్సరం తర్వాత కొత్త దుస్తులు మరియు ₹1,00,000 తీసుకురావాలని షరతు పెడతాడు. ముగ్గురు సోదరులు కలిసి ఇంటి నుంచి బయలుదేరి 3 దారుల్లో ఒకరినొకరు వీడ్కోలు చెప్పుకొని వేరు మార్గాల్లో వెళ్తారు. చిన్న కొడుకు మార్టిన్ అడవిలోకి వెళ్ళగా అక్కడ తనకు ఒక కప్ప ఎదురవుతుంది. ఆ కప్ప మార్టిన్ తన కోసం పని చేస్తావా అని అడుగుతుంది. పనిలో భాగంగా మార్టిన్ కప్ప కోసం చెక్కలు కొట్టడం, చీల్చడం చేయాలి. ప్రతిరోజు రాత్రి కప్పను మంచంలో పడుకోబెట్టి ఉదయం లేపాలి. మార్టిన్ ఆ కప్ప కోసం పని చేయడానికి ఒప్పుకుంటాడు. కప్ప చెప్పినట్లుగా ప్రతిరోజు ఉదయం దాన్ని కెఫెటేరియాకు తీసుకెళ్లడం, కట్టెలు కొట్టడం మరియు సాయంత్రం దాన్ని మంచంలో పడుకోవడం చేస్తాడు. ఒక సంవత్సరం పూర్తయ్యాక కప్ప మార్టిన్ ని అద్భుతంగా పనిచేశావని మెచ్చుకుంటుంది. అది మార్టిన్ కు అతనికి నచ్చిన ఒక అద్భుతమైన కొత్త దుస్తులను బహుమతిగా ఇస్తుంది. తర్వాత మార్టిన్ తన సోదరులను 3 దారుల కూడలతో కలిసి తన అనుభవాన్ని చెప్తాడు. మార్టిన్ ఆ కప్ప కోసం పని చేయడాన్ని విని సోదరులు పగలబడి నవ్వుతారు. కానీ మార్టిన్ తన కొత్త దుస్తులను చూపించగానే ఆ సోదరుల ముఖాలు మాడిపోతాయి. అంటే ఈర్ష్యపడతారు. ఇంటికి తిరిగి వచ్చాక తండ్రి మళ్ళీ వారిని పని వెతకడానికి పంపి ఈసారి ఓల్డ్ మాంక్ తీసుకురావాలని అడుగుతాడు. ఈ కథలో నీతేంటో తెలుసా? ఏదైనా పనిని విధేయత, నిబద్ధతతో చేస్తే ఆ పని ఎంత విచిత్రంగా ఉన్నా దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది.